స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న పొలాలను ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి నిశంకరావు శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొంటుందని, రైతులెవరూ అధైర్యపడొద్దని, త్వరలో జీవి ఆంజనేయులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని, తడిచిన ప్రతి గింజని ప్రభుత్వం కొంటుందని, ఇది రైతులు ప్రభుత్వమన్నారు. కార్యక్రమంలో ఈపూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పొనపాల నర్సయ్య, ఉపాధ్యక్షులు నిశంకరావు, ఆంకరావు, వేమ శ్రీనివాసరావు, గ్రామ జనసేన అధ్యక్షులు శీలం నరసింహారావుతో పాటు స్థానిక జనసేన నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఎన్ని ఎకరాలు వేసారు పొలం? 2 ఎకరాలు. ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టారు? ఎకరానికి 50,000. 2 ఎకరాలు వేసారా? 2 ఎకరాలు పూర్తిగా ఇట్లానే మునిగిపోయిందిగా. మరి 35 నుంచి 35 బస్తాలు అయ్యాయి నీకు. అంటే 2 ఎకరాలకు 70 బస్తాలు అయ్యాయి. అంటే మీకు కనీసం ఒక 40 నుంచి 50 లాభం వచ్చేది మీ పెట్టుబడి పని కూడా. కానీ అకాల వర్షాల వల్ల విధంగా మొలకెత్తడం వల్ల దీన్ని కనీసం పొలంలోకి వెళ్ళి మన యోధులు పీకాల్సి వస్తుంది బలవంతంగా. ఇది గట్టిగా లాగాల్సి వస్తుంది. కాళ్ళు దిగబడతా ఉన్నాయి. కరసకపోయి గమ్ము పెట్టి అంటించినట్టు భూమికి అంటుకోపోయినాయి. అది రైతు ఆవేదన. అందుకని ఇప్పుడు మన స్థానిక శాసనసభ్యులు జీవాంజనేయులు గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చాం. మీరు ఎవరు అదే పడాల్సిన పని లేదు. ఇప్పుడు మీరు ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆంజనేయులు గారిని ఏమడగాలనుకుంటున్నారు? నా ద్వారా నష్టపరిహారం ఎంత కోరుకుంటున్నారు? ఎలా కోరుకుంటున్నారు? ఇప్పుడు ఎకరానికి 50,000 అయినాయి. మరి వాళ్ళ ఇష్టం, మరి ఎంత ఇస్తారు? మరి అది ఎకరానికి 50,000, మరి 20,000, మరి ఎకరానికి 50,000 దాకా. ఎకరానికి 50,000 ఖర్చు అయింది. వర్షాలు పడకుండా ఉంటే 50,000 పెట్టుబడి పోయి కూడా మనకి మీకు ఒక 20-30,000 లాభం వచ్చేది, బాగుండేది. వర్షాలు రావడం వల్ల 20-30,000 నష్టం వస్తుంది. ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? నష్టపరిహారం కనీసం మీ అసలు తేల్చమంటున్నారా? కష్టం పోయినా కానీ కనీసం మీరు తెచ్చి బాకీ ఎకరానికి 50,000 పెట్టారు కాబట్టి ఆ 50,000 ఇప్పిస్తే మీ కష్టాల నుంచి బయటపడతా ఉంటారు. ఎకరానికి 20,000 20,000 ఇస్తే ఇక్కడ ఎటు ఒక 25 నుంచి 30,000 తేలుతాయి కాబట్టి ముందు అసలు తేలుతాయి. లాభ సంగతి దేవుడు ఎరుగు. ఖచ్చితంగా మనం ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్తాం. గౌరవ శాసనసభ్యులు ఆంజనేయులు గారి దృష్టిలో పెడతాం. ఇది ఈ విధంగా కొచ్చెలలో 175 నుంచి 80% పొలాలు ఇట్నే నీటమయమని. ఖచ్చితంగా ఎవరు ఆధారపడాల్సిన పని లేదు. ప్రభుత్వం మీకు అండగా ఉంటాం. ప్రతి తడిసిన చివరి గింజను కూడా కొంటాం. ఎవరు అదే పడాల్సిన పని లేదు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో రైతులు అప్పులు చేసి పంటలు వేశారు. వర్షాలు సకాలంలో పడక వాళ్ళ బోర్ల కింద వాళ్ళ అంటాలు వాళ్ళు పడి పంటలు పండిస్తే ఆ ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వక పాప రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. కొంతమంది వలసకెళ్ళిపోయారు, కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారు. కొంతమంది ప్రభుత్వం తెట్టగట్ట వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వాడి రైతులకి ధాన్యం అమ్మితే వాళ్ళు బకాయిలు చెల్లించలా. రైతులు విసుగు వేసారి. చివరికి కొంతమంది వలస వెళ్ళిపోయారు, కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారు. అంతిమంగా రైతులు వ్యవసాయం శుద్ధ దండగా ఈ ప్రభుత్వం నిర్ణయానికి ఆ ప్రభుత్వం